మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూడండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి గ్రేడ్ బి జాబ్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇవి చాలా మంచి జాబ్స్, చాలా ప్రెస్టీజియస్ జాబ్స్ అనమాట. దీనికోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. మీరు ఓన్లీ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసినట్లయితే మనకి జూలై 25 నుంచి ఆగస్టు 16 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ అనమాట, ఆఫీసర్ గ్రేడ్ బి ఎకనామిక్స్ అనమాట, ఆఫీసర్ గ్రేడ్ బి స్టాటిస్టిక్స్ సంబంధించి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఆఫీసర్ గ్రేడ్ బి సంబంధించినటువంటి జనరల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయంటే ఫేజ్ 1 వచ్చేసినైతే సెప్టెంబర్ 18 అండ్ ఫేజ్ 2 వచ్చేసినైతే అక్టోబర్ 19 అనమాట. ఆ తర్వాత ఆఫీసర్ గ్రేడ్ బి సంబంధించి ఎకనామిక్స్ వచ్చేసినైతే ఫేజ్ 1 వచ్చేసినైతే సెప్టెంబర్ 14, ఆ తర్వాత ఫేజ్ 2 వచ్చేసినైతే అక్టోబర్ 26. ఆ తర్వాత ఆఫీసర్ గ్రేడ్ బి స్టాటిస్టిక్స్ వచ్చేసినైతే మనకి ఫేజ్ 1 వచ్చేసినైతే సెప్టెంబర్ 14, ఆ తర్వాత ఫేజ్ 2 వచ్చేసినైతే మనకి అక్టోబర్ 26 నాడు ఉంటుంది. సో కాబట్టి ఫేజ్ 1 ఫేజ్ 2 సంబంధించినటువంటి డేట్స్ కూడా వచ్చేసాయి. వీటి తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వేకెన్సీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ వచ్చేసినైతే మనకి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 66 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆఫీసర్ గ్రేడ్ బి ఎకనామిక్స్ సంబంధించి 21 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆఫీసర్ గ్రేడ్ బి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ వచ్చేసినైతే మనకి 7 పోస్టులు అనేవి ఉన్నాయి. సో టోటల్గా మనకి 90+ పోస్టులు అనేవి ఉన్నాయి అన్నమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి శాలరీ ఒకసారి చూసుకోండి. 55,200 అనేది బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సులు కలిపి 1,22,717 రూపీస్ అనేది ఉంటుంది. ఇందులో చాలా కటింగ్స్ పోతాయి. కటింగ్స్ పోను మీకు 85,000 అనేది చేతికి వస్తుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది ఒకసారి చూసుకోండి. 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూడండి. ఆఫీసర్ గ్రేడ్ బి వచ్చేసినైతే మనకి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయాలి. 60% స్కోర్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% ఉంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే మాత్రం 55% స్కోర్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ఆఫీసర్ గ్రేడ్ బి సంబంధించినటువంటి ఎకనామిక్స్ సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ అనేది మీరు చేసి ఉండాలన్నమాట. అండ్ ఇందులో కూడా మీకు 55% స్కోర్ అనేది ఉండాలి. ఆ తర్వాత మనకి ఆఫీసర్ గ్రేడ్ బి స్టాటిస్టిక్స్ వచ్చేసినది మీకు మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ అనేది చేసి ఉండాలి. 55% స్కోర్ అనేది ఉండాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసినైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసినైతే 100 రూపీస్ అనేది ఉంటుంది. 18% జిఎస్టీ అంటే 118 రూపీస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు వచ్చేసినైతే 850 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇదండి మనకి ఆర్బీఐ గ్రేడ్ బి సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ సంబంధించి మీకు డీటెయిల్ నోటిఫికేషన్లో ఉందన్నమాట. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.